ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒక నిమిషం అక్క, ఉగాది పండక్కి బట్టలు తెచ్చారా? ఇలాంటి విషయాల్లో మీ ఆయన వెనకబడి ఉంటాడు కానీ విషయం ఎప్పుడు ముందుంటాడే. పిల్లలకు కూడా తెచ్చారా? ఇంటిలో 10కి రెండు జతలు తెచ్చారమ్మా. మరి గాయత్రికి? మమ్మీ, అరే ఇంటిల్లి 10 అంటే పని వాళ్ళకు కూడా తెచ్చారు అని. దత్తపుత్రికైనంత మాత్రాన ఆ పిల్లని ఎలా మినహాయిస్తారు? అన్నయ్య, దయచేసి గాయత్రిని దత్తపుత్రిక అన్న మాట అనొద్దు. అరే పోల్చాలని కాదు తమ్మి, నీ అభిమానాన్ని చెప్తున్నాను. అమ్మకు కానీ నాన్నకు కానీ ఇంకా అర్థం కాలేదు. ఏమర్థం అవ్వాలి? వీళ్ళు చెప్పదలుచుకునేది సూటిగా చెప్పడం లేదు. పర్వాలేదు బావగారు. అత్తయ్య చెప్పండి. మరేం లేదు నైని, పిల్లలకు చిట్టి పొట్టి డ్రెస్సులు తెచ్చి పండగ అయిపోయింది అనిపించుకోవడం కన్నా కాస్త ట్రెడిషనల్గా ఉండే బట్టలు వేస్తే బావుంటుంది కదా అని. సాంప్రదాయంగా అంటే పిల్లలకు కూడా చీరలు కట్టమంటారా ఏంటి? అదే అనబోతున్నాను. హలో మాస్టారు, నిజమా? చీరల గురించి నాకేం తెలుసు? చా అత్తయ్య, పిల్లలు ఎలా బాగుంటారో మీరే చెప్పండి. గానవి ఉలూచి కట్టని కట్టకపోని, గాయత్రీదేవి అని గాయత్రక్క పేరుని పెట్టుకున్న ఈ గాయత్రికైనా పండక్కి అక్క చీర కడితే బావుంటుంది కదా అని అంటున్నాను. అలా చూస్తావేంటి నాన్న? మిమ్మల్ని పెంచిన తల్లి ఈ గాయత్రిలో మిమ్మల్ని కన్న తల్లిని చూసుకోవాలన్న కోరిక ఉండి అలా అడిగిందనుకోవచ్చుగా. అంతే అంతే అనుకోండి, అంతే. చిన్న పిల్ల చీర ఎలా కడుతుంది? కట్టడానికి వస్తుందా? ఏదోలాగా చుట్టినా ఒంటి మీద ఉండనిస్తుందా? తన చీర తనెందుకు కట్టుకోదు పెద్దమ్మా? తన చీర అంటున్నావు ఏంటి విశాలాక్షి? గాయత్రమ్మ చీరలు పెద్దయ్యాక ఈ గాయత్రి దేవే కదా కట్టుకోవాల్సింది. అవును విశాలాక్షి, అదే అంటున్నానమ్మా. అంటే ఇక తనవే కదా ఆ చీరలు. అలా అన్నావా? అలాగైతే తనవేలే. పండగ రోజు పాపకి చీర కట్టడమే సరిపోతుంది. ఎందుకు పావనమూర్తి, ఇప్పుడొకసారి ట్రయల్ వేసి చూస్తే సరిపోతుంది. ఇప్పటికిప్పుడంటే ఎలా? నేను సరి చేస్తానమ్మా. ఇంట్లో కుట్టు మిషన్ ఉందిగా. నువ్వు తొక్కి
చకచకా పిల్లకి జాకెట్ కుట్టిస్తావా? చూస్తావుగా. అయితే నీ ప్రతాపం ఏంటో, ఐ మీన్ నీ టాలెంట్ ఏంటో చూపించు గారడి పాప. అదిగో ఆ గులాబీ రంగు చీర తీసుకెళ్ళు. మంచిది. ఈ చీర గాయత్రమ్మ కట్టుకున్నప్పుడు ఏం జరుగుంటుందో నీకు గుర్తుండే ఉండాలి. రా గాయత్రి, నిన్ను అలంకరించి తీసుకొస్తాను. పెద్దత్తయ్య గులాబీ రంగు చీర కట్టుకున్నప్పుడు ఏం జరిగింది అత్తయ్య? చిన్నపాటి యుద్ధమే జరుగుండొచ్చు. విశాల్ బాబు, మా అమ్మ మీ అమ్మగారిని తోడుకొని వస్తున్నారంటగా. ఎద్దులయ్యా, గాయత్రి వదిన్ని తీసుకురావడం లేదు. పాపకి పెద్దదిన చీర కట్టి తీసుకొస్తానని వెళ్ళింది విశాలాక్షి. అంబా శివశంబా, ఆ వేడుక చూసే భాగ్యం కలిగింది కదా పొడుగుమాత. ఏయ్ నువ్వు ఉండవయ్యా సామే. కొత్త సినిమా ట్రైలర్లా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి బీపీ కూడా పెంచేలా ఉన్నావు. మీ అమ్మకి మీకు ఇద్దరికీ కలిపి ఒక 10 రోగాలున్నాయనుకుంటా. ఏయ్ ఎలా కనిపిస్తున్నామే నీ కంటికి? బావగారు, కొంచెం ఓపిక పట్టండి. పాపను రెడీ చేసుకుని విశాలాక్షి రాబోతోంది. మొదటి నుండి చూసే గాయత్రి పాపని ఈరోజు కొత్తగా చూడబోతున్నామా? మీ అందరికీ సంబరంగా ఉండొచ్చు కానీ అమ్మ తన చీర తన కట్టుకున్నా ఊరికే ఉంటుందా అని నా అనుమానం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.